విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ గోరక్షక్ విభాగం రాష్ట్ర పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంగా పట్టణంలోని స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా గోరక్ష ప్రముఖ్ ఆడెప్ నరేష్ మాట్లాడుతూ భాగ్యనగర్లోని రాంపల్లి వద్ద గోరక్షకుడు సోను సింగ్ పై ముష్కర రజాఖార్ కార్యకర్త గోహంతకుడు ఇబ్రహీం తన అంచెలతో కలిసి తుపాకీతో కాల్పులు జరిగిన సంఘటన ఆటవిక రాజ్యాన్ని తలపించేలా ఉన్నదని, గోహత్య నిషేధ చట్టాన్ని అమలు చేయాల్సిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాల్సిన పోలీసులు ప్రమాదకర పరిస్థితుల్లో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సోను సింగ్ పై లేనిపోయిన ఆరోపణలు చేస్తూ కేసును తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వాళ్ళు తెలిపారు. నగరంలోని రౌడ్ షీటర్ల వద్ద అక్రమంగా ఉన్న ఆయుధాలను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి కస్తూరి రాజన్న, మామిడాల రాములు, జిల్లా సహ కార్యదర్శి గాజు సంతోష్, గోరక్ష జిల్లా సహ ప్రముఖ ఆముద్ సంతోష్, పట్టణాధ్యక్షులు జిట్టవేని అరుణ్ కుమార్, ఎదురుగట్ల ప్రంధాం, గొల్లపల్లి ప్రఖండ ప్రముఖ్ యు సత్యం, ఏ శ్రీధర్, నగర బజరంగ్ దళ్ ప్రముఖ్ పాదం మహేందర్, గోరక్ష ప్రముఖ్ దుర్గం కృష్ణ, భూమేష్, రాహుల్, సుజిత్, హిందువాహిని విభాగ్ సంపర్క ప్రముఖ వేముల సంతోష్, బీజేపీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు, ఆరవ లక్ష్మి, లింగంపేట శ్రీనివాస్, సిపల్లి రవీందర్, ఠాకూర్ కిషోర్, చీటి చంద్రశేఖరరావు, వీరభద్రిని అనిల్ కుమార్, మెరుగు ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. भारत माता जय माता, भारत माता जय माता, भारत माता जय माता, भारत माता जय जय गीता, भगवत गीता, जय जय गीता, भगवत गीता, जय जय गीता, भगवत गीता, जय गो माता. खबरदार खबरदार एमआईएम गुंडाला, खबरदार खबरदार एमआईएम गुंडाला. జరిగిన గోరక్షకులపై అగత్యాన్ని ప్రభుత్వం వెంటనే ఖండించి షూట్ చేసిన వ్యక్తులను వెంటనే శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జై శ్రీరామ్. మనం చూసుకున్నట్లయితే సోను సింగ్ పై జరిగిన దాడి కేవలం ఒక గోరక్ష కార్యకర్తపై జరిగిన దాడి కాదు, ఇది యావత్ మన భారతదేశంలో ఉన్న హిందువులపైన జరిగిన దాడి. మన హిందువులు ఎంతో ఒక మాతని గోమాత అని పిలుస్తాం, అంటే ఆ గోలను కూడా మనము మాతని చూసుకుంటాం, మన తల్లిని చూసుకుంటాం. అలాంటి గోలను కటింగ్కి తీసుకుపోవడంగా మన సోను సింగ్ గారు ఈ ఒక్క రోజే కాదు, ఈ దాడి జరిగిన రోజే కాదు, తాను ప్రతిసారి గోవులను పట్టుకోవడం జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది సోను సింగ్ పైన కల్పితాలు కల్పిస్తున్నారు. ఆయన అమౌంట్ పైసలు డబ్బుల కోసం వారి కోసం లాబింగ్ కోసం వెళ్ళారు. ఆ క్రమంలో వారిపై దాడి జరిగిందని చెప్పడం చాలా విడ్డూరమైన విషయం ఇది. అదేవిధంగా సోను సింగ్ పట్టుకున్నప్పుడు డబ్బులు ఆశిస్తే ఈరోజు ఆయన కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు. మనం ప్రతి ఒక్క హిందువులు ఇప్పుడు ఈ సంఘటనతోనైన ప్రతి హిందూ ఒక ఆలోచన రావాలి. ఇదే లవ్ జిహాద్ పైన మరియు ఈ గోల పైన జరుగున అకృత్యాలు కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేసి ఇతర మతస్థులు మన పైన దాడులకు గురి చేస్తున్నారు. అందరూ ప్రతి ఒక్క హిందువు ఈ గోమాతను రక్షించడం మరియు కర్తవ్యంగా భావించి గోరక్షక కార్యకర్తలకు అండగా ఉండి వారిపైన జరుగుతున్న దాడులకు నిరసనగా ప్రతి ఒక్క తెలంగాణ స్టేట్లో ప్రతి ఒక్క జిల్లాల నిరసన కార్యక్రమం చేపట్టాలని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. బజరంగ్ దళ్ కార్యకర్తలపై దాడులను మేము సహించలేదు. ఎవరైతే సోను సింగ్ పై దాడికి పాల్పడ్డారో వారిని నిజామాబాద్లో ఏ విధంగా ఎన్కౌంటర్ చేసి ప్రజలకు ధైర్యం చేకూర్చారో అదేవిధంగా సోను సింగ్ పై దాడి చేసిన వారిని పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎన్కౌంటర్ చేసి హిందువులకు ధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నాం. జై హింద్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. మొన్న 22న సోను సింగ్ పై జరిగినటువంటి హత్యాయత్నం ప్రయత్నం ఇబ్రహీం అనే వ్యక్తి యథేచ్ఛగా ఈ రాష్ట్రంలో గోవులను తీసుకెళ్ళి కబీరాలకు తీసుకెళ్ళి హత్య చేసేటువంటి ఇబ్రహీము సోను సింగ్ని హత్యాయత్నం చేశాడు. దేంతో? పిస్తల్తోటి హత్యాయత్నం ప్రయత్నం చేశాడు. ఈ రాష్ట్రంలో
పిస్తోల్ను విచ్చలవిడిగా వాడుతున్నది ఎవరు? ఇబ్రాహిం అనే వ్యక్తి. ఈ దేశంలో చట్టము వాళ్ళకి పనిచేయదు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో యథేచ్ఛగా గోవును హత్య చేయడానికి కబేదానికి తీసుకెళ్తుంటే చట్టాలు పనిచేయవు. మా సోనీ సింగ్ పై జరిగినటువంటి హత్యాయత్నంను దృష్టిలో పెట్టుకొని ఆ ఇబ్రాహిం అనే వాడిని పిస్తోల్ పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. అంటే ఎంత యథేచ్ఛగా వాళ్ళు ఉన్నారు అంటే ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ. హిందువులకు స్వేచ్ఛ ఉందా? గుడికి వెళ్దామంటే స్వేచ్ఛ లేదు, పొట్టు పెట్టుకుందామంటే స్వేచ్ఛ లేదు, కండువా వేసుకొని తిరుగుదామంటే స్వేచ్ఛ లేదు. భారతదేశంలో హిందువులకు స్వేచ్ఛ లేదు.